డబ్బులు కడితే కనుక మేము మెరిట్ లిస్ట్‌లో పేరు తెప్పిస్తామని చాలామంది కాల్ చేస్తూ ఉంటారనమాట. మీరనేది అటువంటి కాల్స్ అయితే ఎవరైతే పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు ముందే టెన్షన్‌లో ఉన్నారనమాట. మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తదని. ఇంకా దాంతో పాటు సి బోర్డు, డి బోర్డ్ రన్నింగ్ కొట్టిన వాళ్ళు జాబ్ వస్తదా రాదా అని కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. మీరనేది ఇట్లాంటి ఫ్రాడ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. మీరు ఎటువంటి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఇండియన్ ఆర్మీలో డబ్బులు కడితే గనక జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే గనక ఇప్పుడు చాలామంది అయితే ఆర్మీలోనే ఉండేవాళ్ళనమాట. డబ్బులు కట్టి జాయిన్ అయ్యేవాళ్ళు. మీకు ఎటువంటి పరిస్థితిలో డబ్బులు కడితే జాబ్ అయితే రాదు. వాళ్ళనైతే నమ్మద్దు. మీరనేది హార్డ్ వర్క్ చేసుకుంటా మెరిట్ లిస్ట్ వరకు అయితే వచ్చారు. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో కూడా మీకు సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకనేది ఖచ్చితంగా జాబ్ వస్తది. రన్నింగ్ కొట్టి మీరు 10 పుల్ అప్స్ తీసిన వాళ్ళకి కన్ఫామ్‌గా జాబ్ ఉంటది. మీరు ఎటువంటి భయం అయితే తీసుకోవద్దు. మీరు మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఎవరైనా కాల్ చేసి జాబ్ ఇప్పిస్తాము, ₹1,00,000 కట్టండి, ₹1,50,000 కట్టండి, మీకైతే జాబ్ ఇప్పిస్తామంటే మీరు వాళ్ళ మాటలు అనేది నమ్మద్దు. మీరు అనేది పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెడతామనేసి మీరైతే చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరైతే మీకు ఫ్రాడ్ కాల్స్ చేస్తే కనుక కన్ఫామ్‌గా మీరైతే వాళ్ళననేది పట్టించుకోవద్దు. వాళ్ళననేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనమాట. అందరికీ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్.